అవకాశవాదం అనేది ఒక్కోసారి ఒక్కో రూపంలో మారుతూ ఉంటుంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా అవకాశవాదం కూడా రకరకాల చిన్నెలు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల శ్రీనివాస్ వ్యవహారం కూడా ఈ విషయాన్ని నిరూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆయన తాజాగా తెలుగుదేశంలో చేరబోతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు, రాజీనామా చేసినప్పుడు రాజకీయాల నుంచే పూర్తిగా పక్కకు తప్పుకుంటున్నట్లుగా సన్యాసం ప్రకటించిన ఆయన ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఆశ్రయంలోకి వెళ్తుండడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఆళ్ల నానిగా అందరికీ తెలిసిన కృష్ణ శ్రీనివాస్ ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ సర్కారులో మంత్రిగాను, డిప్యూటీ ముఖ్యమంత్రిగాను ఆయన పనిచేశారు. జగన్ పాలన సాగిన రోజుల్లో రకరకాల సమీకరణల కారణంగా ఆయనకు అవకాశాలు కూడా బాగానే కలిసి వచ్చాయి. అన్నింటినీ బాగానే అందిపుచ్చుకున్నారు. అధికార వైభవాన్ని కూడా అనుభవించారు. తీరా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా పార్టీని వదిలి వెళ్ళిపోయిన అనేక మంది అవకాశవాదుల్లో తాను కూడా ఒకటిగా కృష్ణ ముద్రపడ్డారు. ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి కోదలుచుకున్నట్లుగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలో ప్రకటించారు. పార్టీని వీడిపోయినప్పటికీ ఆయన మీద నిన్నటిదాకా వైసీపీ వర్గాల్లో కొంత సానుభూతి అయితే ఉండేది. కానీ ఆయన రాజకీయ సన్యాసం ముసుగులో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఏం చక్క అధికార తెలుగుదేశం పంచన చేరుతుండడం వైసీపీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. అవకాశవాదానికి పరాకాష్ఠగా దీన్ని భావిస్తున్నారు. అయితే కృష్ణ శ్రీనివాస్ను తమ పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు పెద్ద మంత్రాంగమే నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాళీకి సన్నిహితుడైన తమ పార్టీలోని విజయనగరం జిల్లా నేతను ప్రయోగించి ప్రలోభ పెట్టినట్టుగా సమాచారం వస్తుంది. ఆళ్ల నాని తమ పార్టీలో ఉంటే ముందు జగన్ పాలనా కాలంలో జరిగిన నిర్ణయాల గురించి, అప్పటి మంత్రి హోదాలో జగన్ మీద ఇంకా ఎక్కువ విమర్శలు చేయించవచ్చని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చెక్కి ఒప్పందం విషయంలో జనసేన నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ మీద అడ్డగోలు విమర్శలు చేసినట్లుగానే తమ పార్టీ నుంచి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రితో జగన్ మీద విమర్శలు చేయిస్తే మైలేజ్ వస్తుందని బాబు ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం కూడా సాగుతోంది.